వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్. ఇది గత కొంతకాలంగా వినిపిస్తున్నటువంటి మాట. దీనికి సంబంధించి ముందడుగు వేసినట్టుగా ఏపీ సిఐడికి సంబంధించినటువంటి ఈ కేసు ఢిల్లీ వరకు వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హైకోర్టుకి తన బెయిల్ కోసం అప్లై చేసుకున్నట్టుగా కూడా వస్తుంది. అది కూడా హైకోర్టు కూడా ఈ బెయిల్ని తిరస్కరిస్తూ ఇచ్చినటువంటి ఉత్తర్వులు కూడా వచ్చినట్టు కూడా తెలుస్తోంది. అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి గత 5 ఏళ్ల ప్రభుత్వ పరిపాలనలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలోనే ఇది అతిపెద్ద లిక్కర్ స్కామ్గా చరిత్ర సృష్టించబోతుందన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద ప్రత్యేకమైనటువంటి ఒక సిట్ ఏర్పాటు చేసి సిఐడికి ఇవ్వటం కూడా జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లుగా గడిచినటువంటి 5 ఏళ్లుగా 2019 నుంచి 24 వరకు ఏదైతే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించినటువంటి ఇష్యూ ఉందో వైన్ షాపుల్లో కానీ బార్లలో కానీ ఎక్కడా కూడా క్యాష్ తీసుకోకుండా మద్యాన్ని ఎందుకు అమ్మారు, దీనికి వెనక జరిగినటువంటి కుట్ర ఏంటి, జరిగినటువంటి స్కామ్ ఏంటి, దాదాపు 20,000 కోట్లకు పైగానే ఈ స్కామ్కి సంబంధించినటువంటి ఉంది అని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. ఇంకా అంతకు మించి పెరిగేలాగానే ఉంది తప్ప తగ్గేలా అయితే కనిపించట్లేదు. ఎందుకంటే గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 24 వరకు కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చి పూర్తి స్థాయిలో మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఊసే ఎత్తటం పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో మద్యాన్ని అత్యధిక ధరకు డబల్ రేట్లు పెంచి మరి అది కూడా కల్తీ మద్యాన్ని అమ్మించడం అనేది గతంలో జరిగింది అనేది చాలామందికి తెలిసినటువంటి విషయం.